వరంగల్ జిల్లా కేంద్రంలోని 14వ డివిజన్ మణికంఠ కాలనీలో ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని కాలనీ వాసులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తూర్పాటి సులోచన మాట్లాడుతూ ఈ కాలనీ వాసులు గత 5 సంవత్సరాల నుండి గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారని, వారికి కాలనీలో గణపతి మండపాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నామని, రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్న వారికి పూర్తిగా సహకరిస్తామని వారు ఏవీ న్యూస్తో తెలిపారు. కాలనీ వాసులు గణపతి నవరాత్రిలో భాగంగా ఈ రోజు లడ్డు వితరణ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కాలనీ వాసులకు, కమిటీ సభ్యులకు గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారు అనంతరం స్వామివారిని దర్శించుకుని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తన డివిజన్ ప్రజల అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుని కోరుకుంటున్నామన్నారు. భక్తులకు మనవి, మంచినీళ్లను చేతులు కడుక్కోరాదు, దయచేసి గుర్తించండి. నీళ్ళు ఇబ్బంది అయితే టైంకు దొరకవు, ఇబ్బంది అయితే మంచినీళ్లను చేతులు కడుక్కోరాదు. రోడ్ అవతల డ్రమ్ ఉంది, అక్కడ చేతులు కడుక్కోండి. లోపల ఉన్న వాటర్ తాగండి. మీరు అక్కడ వేయరాదు. ఇస్తరాలను కూడా, ప్లేట్లను కూడా ఇక్కడ పడేయకండి దయచేసి. మీరు ఆ పూలకు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మన ఇక్కడ 3వ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా మనకు విగ్రహాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున భారీ లడ్డుతో 216 కిలోల లడ్డుతో శోభయాత్ర చేసి ప్రజలందరికీ ఒక సుఖ సంతోషాలు కలగాలని, అదేవిధంగా ఏ ఇబ్బందులు కలగకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలందరూ దేవుడికి ప్రార్థన చేసి, అదేవిధంగా దేవుని ప్రతిష్టాపించినందుకు ఈ ప్రజల నాయకులు, ఈ గ్రామ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ముఖ్య అతిథులు అంటే ఎవరో పేరు కరెక్ట్గా తెలియదు, అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఈ కార్పొరేటర్గా ఉన్నన్ని రోజులు ఇక్కడికి ఏ విషయం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా నా వంతు సహాయం నేను చేస్తానని ఈ ప్రజలకు మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు.